నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఏమైనా సంక్షోభం నెలకొందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఎంపీ స్థానం ఇవ్వాలి అని అనుకుంటున్నారో, అంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకుంటున్నారు, వాళ్ళేమో మాకు వైసీపీ వద్దు, మేము టీడీపీకి వెళ్తామని చెప్పేసి అని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళేమో ఆలోచిస్తున్నారు చెయ్యాలా వద్దా అనేసి అని. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరడం, నాకు ఎంపీ వద్దు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఆయన అనడం. సో అలాగే నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి విజయసాయిరెడ్డి అల్లుడు బ్రదర్ ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి గారు, అరబిందో కంపెనీస్కి సంబంధించిన ఆయన, సో ఆయన్ని పోటీ చేయాలని కోరినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. సో అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ నెలకొంది అసలు వైసీపీలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఆల్రెడీ ఆర్థికంగా సంక్షోభంలో ఉంది ఏపీ అని చెప్పేసి అని అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులకు కూడా సంక్షోభం నెలకొందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది వైసీపీకి సంబంధించి. సో ఉమ్మారెడ్డి వెంకటరమణ గారినేమో ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి అని చూస్తున్నారు గుంటూరు దగ్గర నుంచి, గుంటూరు నియోజకవర్గం నుంచి. ఆయనేమో నేను ఎంపీ వద్దు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ఆయన అంటున్నారు. సో లోక్సభ స్థానం నెల్లూరుకు సంబంధించి ఏమో విజయసాయిరెడ్డి అల్లుడు బ్రదర్ ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి గారు, సో ఆయన్ని కోరినట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు 22 మందిని ప్రజలు ఇచ్చారు వైసీపీకి. సో వాళ్ళందరూ పోగొట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి, లేదా ఈయన డైరెక్ట్గా చెప్పకుండానే పొగబెట్టి పంపించేశాడు? అసలు ఏం జరిగింది? అసలు ఇంత కన్ఫ్యూజన్ ఏంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి? మీరు ప్రస్తావించినట్టుగానే వైసీపీ పార్టీ నుంచి 22 పార్లమెంట్ సభ్యులు గెలిచారు లోక్సభకి. ఆ 22లో నుంచి గెలిచిన కొద్ది రోజుల్లోనే రఘురామకృష్ణరాజు గారు పార్టీతో విభేదించి దూరం జరగడం జరిగింది. మిగిలిన 21 మంది పార్లమెంట్ సభ్యుల్లో మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అభ్యర్థిత్వాల ఖరారు దగ్గరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఇద్దరికే ఖరారు చేశారు. మిగిలిన 19 మందిని మార్పు చేర్పులకు సిద్ధపడ్డారు ఆయన. అంటే 2019 ఎన్నికల్లో నెగ్గిన 22 పార్లమెంటు సభ్యుల్లో రఘురామకృష్ణరాజు గారిని తీసేస్తే మిగిలిన 21 మందిలో వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈ ఇద్దరు తప్పించి మిగిలిన 19 మంది అభ్యర్థిత్వాలని పెండింగ్లో పెట్టేశారు. కొంతమందిని ఎమ్మెల్యేలుగా వెళ్ళమన్నారు, కొంతమంది అభ్యర్థిత్వాలు క్యాన్సిల్ చేశారు, వాళ్ళని పరిగణలోకి తీసుకోను అని చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన, అంటే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి గారిని సచివేడు ఎమ్మెల్యేగా వెళ్ళమన్నారు. సచివేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీగా పోటీ చేయమన్నారు. అదే సందర్భంలో చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని గంగాధర్ నెల్లూరు వెళ్ళమన్నారు. గంగాధర్ నెల్లూరులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారిని చిత్తూరు ఎంపీకి వెళ్ళమన్నారు. ఇక్కడ ఆదిమూలం గారు అయితే బాహాటంగా మీడియాకి ఎక్కేసి వైసీపీని విమర్శించి నారా లోకేష్ని కలిసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆ సచివేడికి ప్రతిపాదించిన గురుమూర్తి గారిని మళ్ళీ తిరుపతి పార్లమెంట్కి కొనసాగమన్నారు. ఈ నారాయణ స్వామి గారు ఇంటర్నల్గా పార్టీ దగ్గరికి వెళ్ళి నేను ఎంపీకి వెళ్ళను, నేను ఎమ్మెల్యేగానే కొనసాగాలని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆ రెడ్డప్ప గారినే మళ్ళీ చిత్తూరుకు కొనసాగమన్నారు. అంటే అప్పటికి 21 మందిలో 4 అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు. ఈ మిగిలిన ఎంపీల దగ్గరికి వచ్చేటప్పటికి గుంటూరు ఎంపీగా ఉన్న, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరుకి కంటెస్ట్ చేయమని చెప్పారు. ఆయన విభేదించారు, ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేశారు. తర్వాత కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, ఆయనకి మీ అభ్యర్థిత్వం లేదు, మీ పట్ల యాంటీ ఉంది అని చెప్పారు. ఆయన బాహాటంగా మీడియాలోకి వచ్చి నారా రచ్చ చేసి బీసీలకి పార్టీలో గౌరవం లేదు, గుర్తింపు లేదు, ఇవాళ వ్యతిరేకతకి బీసీలను బాధ్యులను చేస్తున్నారు, మాకేం విధాన నిర్ణయాల్లో మాకేం పాత్ర ఉంది, ప్రమేయం ఉంది, ఎమ్మెల్యేల వెనక మమ్మల్ని నడవమన్నారు అని చెప్పని ఆ పార్టీ లోగుట్టు మొత్తం మీడియాకి తెలియజేసి, బాహాటంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేసి ఈ పార్టీలో కొనసాగటం దండగమర వ్యవహారం అని చెప్పని పార్టీకి పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా చాలా లాయల్గా ఒక కుటుంబంతో అటాచ్డ్గా ఉన్న ఆయన విషయంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. చివరికి ఆయన ఏదో ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత సహచార లోక్సభ సభ్యులందరికీ ఒక విందు ఇచ్చారు ఆయన.
సహజంగానే పరిచయాలు ఉన్నప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళడానికి విందులు అటెండ్ కావడానికి రాజకీయ పార్టీ లాయల్టీకి దానికి సంబంధం లేదు. అవును, పరిచయం ఉన్న వాళ్ళని పిలుస్తారు. అటువంటి సందర్భంలో ఈ బాలశౌరి గారు రేవంత్ రెడ్డి గారు విందుకు అటెండ్ అయ్యారు అని చెప్పనే సాకుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అందరిలో ఆయన మందలిచ్చినట్టుగా, రేపు టికెట్ రేవంత్ రెడ్డి ఇస్తాడు తెచ్చుకోపో అని చెప్పని బెదిరించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది నా ఆత్మగౌరవ సమస్య అని చెప్పని భావించి ఆయన కూడా పార్టీకి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా తన పార్టీలో తనకు తానే స్వయంగా ఆ సంక్షోభం సృష్టించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఆయన అభ్యర్థిత్వం పెండింగ్ పెట్టారు. తర్వాత అంటే ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి పెట్టిన కండిషన్ ఏంటి అంటే 180 కోట్ల రూపాయలు ఏదో డిపాజిట్ చేయమన్నారు అని చెప్పని. పైగా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని ఇష్టారీతిని బూతులు తిట్టాలి అని చెప్పని కండిషన్ పెట్టారు అని చెప్పని. ఇటువంటి రాజకీయం, ఇటువంటి వైఖరి, ఇటువంటి నైజం అది కాదు, మేము ఇట్లా బూతులు తిట్టే వ్యవహారాలు మేము చేయమని చెప్పని, మా ఆత్మగౌరవం ముఖ్యం, మాకు మా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇటువంటి పనులు మేము చేయమని చెప్పని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిన మీదట ఆయన్ని పరిగణలోకి తీసుకోలేదు అని. నెల్లూరుకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ. ఆయన ఎంపీగా ఉండగానే గతంలోనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉండి పార్టీతో విభేదించిన నేపథ్యంలో ఎంపీగా ఉన్న ఆయన్ని నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జిగా ప్రకటించారు. సో అక్కడ ఆ ఎంపీ టికెట్ ఆప్షన్ ఓపెన్ అయింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పినట్టు, ఆ చెప్పిన నేపథ్యంలోనే ఈ మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినట్టుగానే ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గారిని సేమ్ అదే రికార్డు, వాళ్ళని బూతులు తిట్టాలి అని చెప్పని ఆయన కూడా విభేదించి ఈ బూతులు గీతులు తిట్టే పంచాయతీలు నాతో కాదు, నేను తిట్టను అని చెప్పిన మీదట ఆయన కూడా పరిగణలోకి తీసుకోలేదని. ఇప్పుడు కొత్త కృష్ణుడిగా పెనాకా శరత్చంద్రారెడ్డి అరబిందో సంస్థల యజమాని ఆయన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా. ఈ శరత్చంద్రారెడ్డి గారిని మనం గుర్తు చేసుకుంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సంచలనం ఆ పేరు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి సుదీర్ఘకాలం జైల్లో ఉండి తర్వాత తన భార్య అనారోగ్య కారణంగా బెయిల్ మీద బయటకు వచ్చి సిబిఐకి, ఈడీకి అప్రూవర్గా మారిన వ్యక్తి ఆయన. అప్రూవర్గా మారుతున్నారంటే ఏంటి? నేను తప్పు చేశా, నాతో పాటు వీళ్ళందరూ కూడా తప్పు చేశారు, నేను చేసా తప్పు అంటే ఆల్రెడీ అందులో తన తప్పుని అడ్మిట్ అయిన అప్రూవర్గా మారిన ఆయన్ని ఇప్పుడు నెల్లూరుకి ప్రతిపాదిస్తున్నారు. ఎందుకు అనంటే ఈయనతో విభేదించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆర్థికంగా బలవంతుడు, ఆయన్ని ఢీకొట్టాలి అనంటే ఇంకా బలవంతుడు అయిన వ్యక్తి కావాలి. దానికోసం ఈ ఆర్థిక వనరులు అనేది ఒకటే ప్రాతిపదిక. అంతేగాని వాళ్ళు మీద ఉన్న కేసులు ఏంటి, వాళ్ళ జైలు జీవితం ఏంటి, వాళ్ళ మీద నమోదుతున్న ఛార్జ్ షీట్లు ఏంటి, ఆ ఆరోపణలు ఏంటి, ఇవేమి ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఆయన మీద పుట్టిన కేసులు ఉన్నాయి. ఆయనకు ఒక నమ్మకం ఏంటి అంటే ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఇవి చర్చనీయాంశం కాదు. ప్రజలు ఈ కేసులు, ఈ ఆరోపణలు, ఈ ఛార్జ్ షీట్లు వీటినే కానీ పరిగణలోకి తీసుకుంటే నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించకూడదు, అంతేగాని నా వెనక ఇంతమంది ఎమ్మెల్యేని గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారా ప్రజలు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక ఇష్యూనే కాదు. కాబట్టి దీని ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం చేయరు. దాని గురించి నేను వరీ అవసరంలా. నాకు డబ్బు ఖర్చు పెట్టగలిగే క్యాండిడేట్ ఉంటే నాకు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ బేస్ చేసుకొని వాళ్ళకి ఓట్లు పోలరైజేషన్ జరుగుద్ది. అక్కడ అల్టిమేట్గా డబ్బులు పెట్టేవాడైతే చాలు. అంతేగాని వాళ్ళు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల అంకిత భావం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటాలు, రాష్ట్ర హక్కుల సాధన, రాష్ట్ర విభజన చట్టం గురించి పోరాటాలు, ఇవేవి అసలు పరిగణలోకి తీసుకోవసరలా. ఎందుకంటే ఇప్పుడు ఈ గెలిచిన పార్లమెంటు సభ్యులు వాళ్ళ పనితీరేంటి, రాష్ట్రానికి ఏమి సాధించారనేది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. ఇప్పుడు రాష్ట్ర సమస్యలని పార్లమెంట్లో ఏమైనా లేవనెత్తారా, విభజన చట్టాన్ని గురించి పార్లమెంట్ ఏమైనా స్తంభింపజేశారా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా? ఎక్కడ చూసుకుంటే 0% పెర్ఫార్మెన్స్. ఆయనకు కావాల్సింది కూడా అదే, పనితీరు ప్రదర్శించని డమ్మీలు కావాలి ఆయనకి. పనితీరు ప్రదర్శించే వాళ్ళు వాళ్ళకి ఓన్గా ఎక్స్పోజర్ వస్తుందంటే ఈయన జీర్ణించుకోడు, సమస్య లేదు. వాళ్ళు కేంద్ర మంత్రిని కలవాలన్నా కూడా విజయసాయి రెడ్డిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అనుమతి తీసుకొని వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల గురించి ఎవరన్నా కేంద్ర మంత్రికి ఒక దరఖాస్తు ఇవ్వాలన్నా కూడా వీళ్ళిద్దరు అనుమతి తీసుకొని వీళ్ళు కలవాలంట. అంటే ఇటువంటి బానిసత్వపు వైఖరి ఉన్నాళ్ళు కావాలి.
వ్యక్తిత్వము, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఇటువంటి పదాలు ఆయనకి నచ్చవు. ఓకే. కాబట్టి ఏంటంటే ఆయనతోటి వ్యాపార భాగస్వామ్యాలు, ఆర్థిక లావాదేవీలు, ఒకే కేసులో కో-ఎక్యూజ్డ్గా ఉండటాలు, వీటి ప్రాతిపదికగా ఎంపిక చేసుకుంటున్నాడు ఆయన. ఓకే. కాబట్టి వాళ్ళ శరత్చంద్రారెడ్డి ఆయనకి నచ్చుతున్నాడు. మరి ఇప్పుడు శరత్చంద్రారెడ్డి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఇంతకు ముందు వేమిరెడ్డి గారు ఎలా అయితే నేను పోటీ చేయను అన్నారు, సో అలాగే ఈయన ఏమన్నా నో అని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అవును. ప్రజల మనోభిప్రాయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం నుంచి దూరంగా జరుగుతూ ఉన్నారు. ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి ఘన విజయం కట్టబెట్టారో అదే ప్రజల్ని వాళ్ళ ఆయనే స్వయంకృతాపరాధంతో దూరం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ప్రతిపక్షాలకు చేరువవుతూ ఉన్నారు. అధికార మార్పిడి జరగబోతుంది, రేపు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అని చెప్పని సంకేతాలు చాలా బలంగా వెళ్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇంతటి అనుభవం ఉన్న పారిశ్రామికవేత్తలుగా, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళుగా ప్రభుత్వం ఓడిపోబోతున్నప్పుడు రేపు రాబోతున్న ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మనం ఎందుకు వాళ్ళ కంటగింపుగా మారాలి అని చెప్పని లౌక్యం ప్రదర్శిస్తే ఆయన తప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళకి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారితో అటాచ్మెంట్, లాయల్టీ ఇవన్నీ లీస్ట్ బాధాడు. ఇవన్నీ ఎంతవరకు అంటే వాళ్ళకి లాభం చేకూరుతున్నంత వరకు, వాళ్ళ వ్యాపార అవసరాలు రీత్యా. అంతేగాని రేపటి రోజున వాళ్ళ ఉనికి ప్రమాదం వస్తుంది అని సంకేతాలు వచ్చిన రోజు వాళ్ళు కూడా తుపాకీ దొరకరు. కాబట్టి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను అని చెప్పని ఆర్భాటపు ప్రకటన చేసిన ఆయన ఇవాళ 5 సంవత్సరాల కాలం తిరిగేటప్పటికే ఆయనకైతే తత్వం చాలా వివరంగా బోధపడుతుంది. సో నెల్లూరు లోక్సభ స్థానానికి అయితే జగన్మోహన్ రెడ్డి శరత్చంద్రారెడ్డిని కోరుకుంటున్నారు. సో వేమిరెడ్డి గారిని కోరుకున్నారు, ఆయన నో చెప్పారు. మరి ఇప్పుడు శరత్చంద్రారెడ్డి నో చెప్తారా, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా, ఏమన్నా ఇరికిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అసలు? అండ్ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థుల కోసం ఈయన వెతకాల్సి వస్తోంది జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? నోటిఫికేషన్ వచ్చేలోపు ఏమన్నా కొలిక్కి వస్తుందా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంక ఇలాగే